హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది అయితే మొన్న షూట్ చేసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే అరౌండ్ 3:30 4:45 అలా లేసాను. బట్ ఆ రోజు ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా పనులుండే. అది ఎలా నేను ప్లానింగ్‌గా చేసుకున్నాను అనేది టైంకి మా వారికి 6:30 కల్లా 6:45కి లంచ్ బాక్స్ ఎలా పెట్టుకున్నాను, పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ అయితే లేవగానే బ్రష్ అయితే వేసుకున్నాను. ఇంకా బియ్యం కడిగేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బియ్యం కడిగి పక్కన పెట్టుకుంటే అవి నానిపోతాయి కదా, తొందరగా అన్నం అయితే అయిపోతుంది అని చెప్పేసి. సో నేనైతే పొద్దున్నే కడిగినా కూడా పిల్లలకి ఇంకా నాకు లంచ్కి సరిపడంత ఒకేసారి వండుకుంటాను. 2 టైమ్స్ అలా వండడము ఎక్కువగా ఇష్టపడను. ఏదైనా సరే ఒకే అంటే మేము ఉండేవాళ్ళం నలుగురం కాబట్టి ఒకేసారి వండేస్తాను. ఇంకా ఇక్కడైతే నైట్ తోమిన గిన్నెలు చాలా ఉన్నాయి, చూడండి ఎన్ని ఉన్నాయో. యాక్చువల్గా ముందు రోజు నైట్ బయటికి వెళ్ళేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. కాకపోతే ఆ ముందు వెళ్ళేటప్పుడే నేను కొన్ని గిన్నెలు అయితే తోమేసుకొని వెళ్ళాను. కానీ ఇంకా నెక్స్ట్ చేయాల్సిన పనులు అయితే చేయలేదన్నమాట. అంటే కౌంటర్ టాప్ క్లీనింగ్ ఇవన్నీ చేసి పెట్టుకోలేదు. సో ఓపిక కూడా లేకుండే, వచ్చేసరికి 11 అయింది కాబట్టి ఇంకా తొందరగా పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ లేవాలి అన్నట్టుగా అయితే అనుకొని ఇంకా అలా పడుకుండిపోయాను. పొద్దున్న లేవగానే ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు కౌంటర్ టాపు అలాగే గ్యాస్ క్లీన్గా ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడైతే బీరకాయ కూర వండుదామని అయితే ఫిక్స్ అయిపోయాను. అందుకని చెప్పేసి బీరకాయ అయితే పొట్టయితే ఫస్ట్ తీసేసుకున్నానండి. కాకపోతే ఏంటంటే మొత్తము దాన్ని ఒక స్కిన్ ఒలిచినట్టుగా కాకుండా అక్కడక్కడ మనకి ఏదైతే ఎక్కువ పాటుగా వస్తుంది కదా, ఇట్లా గరగలాగా అంటే పొడువుగా వస్తుంది కదా, అదైతే తీసుకున్నాను. ఎందుకంటే పొట్టులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది మనకి ఈ చలికాలంలో మనం ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ తినాలంటారు కదా, అందుకని చెప్పేసి ఏ కాలమైనా సరే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగుంటుంది కాబట్టి ఇంకా సో ఆ పని కడుక్కొని అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత కూరగాయలు ఇక్కడైతే కొన్ని గిన్నెలు అయితే ఉండే. సో ఆ గిన్నెలను అయితే ఇక్కడ నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా పూజ చేయాలి. బాత్కైతే వెళ్ళలేదులేండి. పూజ చేసుకోలేలోపు నాకు ఈ సింక్లో ఈ గిన్నెలు ఇవన్నీ ఉంటే పూజ సామాను తోముకోవాలంటే కొంచెం ఇబ్బందిగా, కొంచెంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి సింక్లో కొన్ని లంచ్ బాక్సులు అవి చెప్పాను కదా బయటికి వెళ్ళామని, అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడైతే కొన్ని గిన్నెలు ఉంటాయి, అవి కూడా ఫాస్ట్గా తోమేస్తున్నాను అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత ఒక 3 అవర్స్ కరెక్ట్‌గా 3:30 4కి అలా లేస్తే ఎగ్జాక్ట్ 7:30 వరకు నాన్ స్టాప్‌గా పనులు జరుగుతూనే ఉంటాయి. బట్ కొంచెమైనా అలసట అనేది రాదు నిజంగా చెప్పాలంటే. బ్యాక్ టు బ్యాక్ చేసినా కూడా, ఎందుకంటే మనకు డిస్టర్బెన్సెస్ ఉండదు. మెయిను పిల్లలొచ్చి ఏదో ఒకటి అడగడము ఆర్ ఎల్స్ అందరూ పడుకుంటారు కాబట్టి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటదనమాట. ఇంకా ఇక్కడైతే గిన్నెలన్నీ తోముకొని సింక్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా బీరకాయ అనుకున్నాను కదా, సో బీరకాయలో కొంచెం పప్పేద్దామని అయితే అనుకున్నాననమాట. ఎందుకంటే బీరకాయ హాఫ్ కేజీ కర్రీ సరిపోదు మాకు. టమాటా వేయడం ఎందుకులే, కొంచెం పప్పు యాడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్ అని అయితే అనుకొని ఇంకా బీరకాయ అయితే నానబెట్టేసుకున్నాను. కొంచెం ఏంటి అంటే బీరకాయకి పొట్టు కొంచెం లావుగా ఉంది కింది వైపు, అందుకని చెప్పేసి ఇంకా దాన్ని కూడా ఒకసారి అయితే పీల్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నా థ్రోట్ అంతా పోయింది. జలుబు, ఫుల్ చలిగా ఉంది కదా, అసలు సిటీలోనే చలిగా ఉందా లేకపోతే ఊర్లలో కూడా ఉందా అనేది కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, చలి ఈ జస్ట్ 4-5 డేస్ నుంచి అయితే బీభత్సంగా పెడుతుంది అసలు. కానీ మార్నింగ్ లేచాక వన్స్ మనం ఒకసారి పనిలో ఉన్నాము అంటే అసలు ఈ చలి ఇవన్నీ ఏది అడ్డు రాదని అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే పనులన్నీ ఒకటొకటిగా అయితే మైండ్‌లో అంటే నెమరేసుకుంటూ చేస్తున్నాననమాట. ఎందుకంటే నేను 5:45 వరకి మా హస్బెండ్‌కైతే బాక్స్ పెట్టేసేయాలి. ఇంకా సో ఆ టైం వరకి నా పూజ కూడా అయిపోవాలనమాట. ఇది నా మైండ్‌లో ఉంది. ఇంకా ఇక్కడైతే అన్నం అయితే పెట్టేశాను. బియ్యం కడిగేసుకున్నాను కదా, కొంచెం అయితే నానాయి. ఇది వచ్చేసి నేను స్టెయిన్‌లెస్ స్టీల్ పాన్స్ అయితే 2 తీసుకున్నానండి. యాక్చువల్‌గా తవా అనుకున్నాను. బట్ ఇంపెక్స్ వాళ్ళది తీసుకున్నాననమాట. నాకు కొంచెం కాస్ట్ రీజనబుల్ అనిపిచ్చింది. అందుకని చెప్పేసి ఒకే ప్యాను హెవీగా బడ్జెట్ పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇట్లా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తుంటే ఫ్లిప్‌కార్ట్ నుంచి తీసుకున్నాను.
నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించి అయితే 2 తీసుకున్నాను. బట్ ఆఫ్టర్ యూసేజ్ ఎలా ఉంటది అన్న తర్వాత దీని గురించి అయితే మీకు ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తాననమాట. హ్మ్. వెయిట్ అయితే ఎక్కువనే ఉంది. రెండిటికి కలిపి ఒకే క్యాప్ ఇచ్చారనమాట. ఇక్కడ చిన్న టిప్ ఏంటి అంటే మనకు చాలామందికి తెలిసే ఉంటది. స్టిక్కర్స్ ఏమైనా మనకి స్టీల్ బాక్సెస్ పైన వస్తాయి కదా! ప్రతి దానిపైన ఏదో ఒక స్టిక్కర్ అయితే ఉంటది. సో, అది రిమూవ్ చేయాలంటే పాన్‌ని కొంచెం స్టవ్ పైన హీట్ చేసి తీసివేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతది. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ రెండిటికి స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ఎందుకంటే అది మనం గట్టిగా లాగేస్తే ఆ పేపర్ అయితే అతుక్కుపోతదో అది కొంచెం క్లీన్ చేయనీకి టైం పడతది. అలాగే ఏంటి అంటే దాంట్లో మనకి రాసి పెట్టుందనమాట. ఫస్ట్ ఎలా ఎలా మనం యూజ్ చేయాలి అంటే ఫస్ట్ హీట్ వాటర్ అయితే వేసుకొని అదు కొంచెం లిక్విడ్ ఏదైనా వేసి తోముకోవాలి అని చెప్పారు. సో, దానికోసం నేనైతే ఇందులో డైరెక్ట్‌గా కొన్నైతే వాటర్ పోసాను. బట్ కాషన్‌లో అయితే ఉంది అండి. అంటే మనం ఎలా యూజ్ చేయాలి అనంటే స్పెషల్లీ దీంట్లో మాత్రం వాళ్ళు రాసిచ్చారనమాట. డైరెక్ట్‌గా ఫ్రైస్ కాకుండా కొన్ని నీళ్ళైతే వేసి కొంచెం అలా చేసుకోవాలనైతే ఉంది. బట్ నేనైతే అసలు నాన్ స్టిక్‌గా యూజ్ అయ్యే దానికోసం అనుకుంటున్నాను. క్యాస్టర్ ఐరన్‌లో ఒకటి తీసుకోవాలి అని. చూడాలి. ఈ మంత్ అంటే నాకేంటి అంటే వన్స్ ఒకసారి కొనాలి అనుకుంటే కొనేస్తాను. ఇదొక నాకు వీక్ పాయింట్ అనమాట నా దగ్గర. నా దగ్గర ఉన్న వీక్‌నెస్ అంటే ఇదే. ఏదైనా కావాలి అనుకుంటే మిగతాయి ఏమో పక్కన పెడితే నా కిచెన్‌లో ఐటెమ్స్‌లలో ఇట్లా హెల్తీగా ఉండేటివి ఇది, అది అని ఏమైనా తెలిసినయి అంటే దాంట్లో కొంచెమైనా ఆహ్, సరే తీసుకోవాలి బెస్టే గదా! అని అనిపిస్తదనమాట. అదొకటే అంతే నాకు ఇంకా మాకు సరిపడా ఉన్నట్టే ఇంకా కిచెన్ ఐటెమ్స్. చూడాలి అదైతే ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా బీరకాయ అయితే ఎవ్రీ టైము కంపల్సరీ టేస్ట్ చేస్తూనే కట్ చేస్తానండి. ఎందుకంటే ఒకటి చేదెక్కిందంటే కూరంతా ఖరాబ్ అయిపోతది. చూసారు కదా! వాటర్ అయితే బాయిల్ అయిపోయాయన్నమాట. సో, ఇంక ఈ వాటర్‌నైతే సింక్‌లో వేసేసి అది ఒకసారి తోముకున్న తర్వాత ఇంకా కూర వండేయడమే. ఎందుకంటే ఇంక వచ్చాయంటే ఆగుతామా? బట్టలైనా బీరువాలో పెట్టి మురుస్తానేమో గానీ, కిచెన్ ఐటెమ్స్ వన్స్ వచ్చాయంటే వాటిని ఎప్పుడు ఓపెన్ చేస్తానా? ఎప్పుడు కూర వండాలా? ఇదే తిరుగుతది మైండ్‌లో. అందుకని చెప్పేసి ఈరోజు ఎలాగైనా కూర ఇందులో వండేసేయాలనేసి ఫిక్స్ అయిపోయాను. ఇంకా దీన్నైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా పనిలో పని 2 కడాయి తవా ఒకటి, కడాయి ఒకటి 2 అయితే క్లీన్ చేసుకుంటున్నాను. బట్ ఇదైతే నాకు ఏంటంటే పెద్దగా వచ్చాయండి. 24 ఇంచెస్ అని ఇట్లా 24 సెంటీమీటర్స్ చూపించింది. బట్ డీప్ మాత్రం చాలా తక్కువగా ఉంది. సరే ఒకసారి వండితే తెలుస్తది కదా! అసలు ఎంత కర్రీ ఉడుకుతది ఏంటి అనేది నాకు ఒక ఐడియా వస్తది అన్నట్టుగా అయితే తీసుకున్నాను. 2 అలానే వచ్చాయి. ఆల్రెడీ ఇంకొకటుంది. అది కొంచెం డీప్ ఉంటదనమాట. బట్ కేజీ అట్లా ఉడికేవైతే లేవు. అవి చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. అన్నీ ఎట్ ఏ టైమ్ అంటే కాదు కదా! అందుకని చెప్పేసి ఒక్కొక్కటిగా అయితే కొనుక్కోవాలి అనైతే అనుకుంటున్నాను. రైస్ అయితే నేను స్టీల్ గిన్నెలలో పెట్టుకుంటాను కానీ ఓన్లీ కర్రీస్ మాత్రము ఇట్లాంటి ప్యాన్స్‌లలో ప్రెషర్ కుక్కర్ ఉంది గానీ చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ప్రెషర్ కుక్కరు ఎక్కువగా యూజ్ చేయను. అంటే జస్ట్ పప్పు ఉడికించడానికి దానికే తప్ప కర్రీస్‌కి రేర్ ఎప్పుడో ఒకసారి మరీ లేట్ అవుతుంది అంటే తప్ప ప్రెషర్ కుక్కర్ ఎక్కువగా వాడననమాట. నిన్నైతే టొమాటో రైస్ చేశాను నైటు. సో, సింగిల్ పోట్ రైస్‌లో అవి చాలా తొందరగా అయిపోతాయి గదా! అందుకే అక్కడుంది. ఇంక ఇక్కడైతే అన్నం అయితే అయిపోతుంది. సో, కర్రీ అయితే చేసేసేయాలి ఇంకా. చెప్పాను గదా! బీరకాయ అని చెప్పేసి. సో, అదైతే నేను ఇంకా కడాయిలో చేద్దాము. ఫ్రై అయితే కాదు కదా అనుకున్నాను. ఇక్కడైతే కడాయి అయితే పెట్టేసుకున్నాను. బట్ ఫస్ట్ టైం కదా! దట్టు నేను న్యూ బ్రాండ్ అయితే పర్చేస్ చేశాననమాట. ఎలా వస్తుందో ఏంటో అని చిన్న డౌటు. ఇక్కడైతే ఆయిల్ అయితే నేను వాడిందే ఉందని ఇంతకుముందు అంతకు ముందు రోజు టిఫిన్ చేసేటప్పుడు ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌గా వడ చేశాననమాట. సో, కాగిన నూనె అలా ఉంటే పక్కనుంటే నచ్చదు. మళ్ళీ దాన్ని డీప్ ఫ్రైగా వాడుకోనీకి అవసరమా? కర్రీలో వేసేద్దామని అనుకున్నాను. నాకేంటి అంటే చేతితో ఏదైనా కొలత ఉంటేనే కరెక్ట్‌గా ఆయిల్ పడతదండి. చూసారా అసలు ఎంత ఆయిల్ వేశానో? కూర మాత్రం భలే టేస్ట్‌గా ఉంది. నాకే కొత్తగా అనిపిచ్చింది. ఏంటి నేను వండిన కూర ఇంత బావుంది అని. అట్లని చెత్తగా ఉంటదని అనుకోకండి గానీ ఆయిల్ తక్కువేయడంలో డిఫరెన్స్ ఆయిల్ తక్కువ చేసి కూర వండితే ఒక టేస్ట్ వస్తది. ఆయిల్ ఎక్కువగా వేసి కూర వండితే ఎక్కువ టేస్ట్ వస్తదనమాట. బట్ నేను అనుకున్న దానికంటే ఆయిల్ ఎక్కువే పడింది కాబట్టి కూర మాత్రం కొంచెం అంటే నాకు రెగ్యులర్‌గా వచ్చే టేస్ట్ కాకుండా కొంచెం టేస్ట్ ఎక్కువైంది. నేను అప్పుడే అనుకున్నాను. సో, ఆయిల్ అయితే ఎక్కువ పడింది. ఇంకా ఏం చేయలేనులే అని చెప్పేసి ఇక్కడైతే ఇక పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను. యాక్చువల్‌గా ఒకసారి వేసుకుంటాను, ఒకసారి స్కిప్ చేస్తాననమాట. ఇంకా అక్కడైతే అన్నం అయితే అయిపోయిందండి. అంటే ఇక్కడ ఇది చేస్తుంటే నాకు అక్కడ అన్నం అయిపోయిందనమాట. ఇట్లా పనులనేవి ఎట్లా అంటే మనము ఒకదాని వెంట ఒకటి బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ పోతే అది కూడా మనకొకటి మైండ్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ అనేది కంపల్సరీ అండి బాబు. అంటే ఈ టైంకి అవ్వాలి అనుకుంటే ఎట్టి పరిస్థితులలో అదే టైంకి చేస్తాం. అంతే తప్ప
లేదు తీరిగ్గా చేసుకుందాము, ఓపికగా నిమ్మలము అనుకున్నామనుకోండి, ఆ నిమ్మలం కాస్త 11 అయితది, 12 అయితది అలా అయితది. ఇంతకుముందయితే నా షెడ్యూల్ అలానే ఉంటుండే. ఎక్కడికో 12కో, 1కో అట్లా ఉండేదిలే గానీ, ఇప్పుడు మాత్రం కొంచెం కొంచెం కాదు చాలా బెటర్ అనిపిస్తుంది. కార్తీక పౌర్ణమి వచ్చి నా లైఫ్‌లో మాత్రం చాలా చేంజెస్ తీసుకొచ్చిందిలెండి. ఇంకా అది పక్కన పెట్టేస్తే చూసారు కదా! ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. అలాగే జీలకర్ర, ఆవాలైతే వేసేసుకున్నాను. ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయలు మాత్రం భలే వస్తాయండి బాబు. సన్నగా ఒకటొకటి భలే వస్తాయి కట్ చేస్తే. నేను మాత్రం ఎలాంటి చాప్ బోర్డ్ కూడా యూజ్ చేయను. ఎందుకనేది కూడా నేను కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. అనుకుంటాను. బట్ నాకు మాత్రం కొంచెం తేడా అనిపిచ్చింది. అందుకని చెప్పేసి నేను ఎలాంటి చాప్ బోర్డ్స్ అయితే యూజ్ చేయననమాట. నార్మల్‌గానే కటింగ్ అయితే చేసేసుకుంటాను. ఇక్కడ ఉల్లిపాయలైతే వేసుకున్నాను కదా! ఇంకా చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. బట్ బీరకాయ పెసరపప్పు ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకు అంటే ఇది ఆహ్, ఊర్లలో ఎక్కువగా వండుతారనమాట ఈ కాంబినేషను. యాక్చువల్‌గా ఎందుకు అంటే ఒకప్పుడు ఏంటి అంటే పెసరపప్పు అనేది మనకు క్వాంటిటీ ఎక్కువిస్తది కూర. సో, చాలా పెద్ద ఫ్యామిలీ, కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు బీరకాయ అనేది చాలా కొంచెంగా ఉంటుంది కాబట్టి అది తినాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా దానికి ఏదైనా ఒకటి తోడు జోడిస్తే కూర ఎదగాలి కాబట్టి అలా ఆ బీరకాయకి పప్పు జోడించి వండేవారనమాట. సో, ఇప్పుడు మన కంబైన్డ్ ఫ్యామిలీస్ కాకపోయినా గూడా ఉన్న చిన్న నలుగురికైనా గూడా బీరకాయ కూర ఎటూ సరిపోదు. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా పప్పయితే వేసుకున్నాను. ఇక్కడైతే అల్లం ఎల్లిగడ్డ మొన్న చేశాను గదా! ఫ్రెష్‌గా ఉందసలు. కర్రీస్ కూడా చాలా టేస్టీగా అవుతున్నాయి. అది గూడా ఒక రీజనే చెప్పాలి అంటే, కొంచెం ఓపిక చేసుకొని మనము నాన్ వెజ్ కర్రీస్ కానీ, ఏదైనా మంచి మసాలా కర్రీ ఎప్పుడైనా వండుకోవాలి అనుకుంటే, మనం ఓపికగా కొంచెమైతే అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకుంటే దంచి వేసుకుంటే చాలా బావుంటుంది. నా వాయిస్ ఓవర్ ఈరోజు 2 సార్లు ఇస్తున్నానండి బాబు. ఫస్ట్ పెట్టాను. దాంట్లో వాయిస్ అంటే ఎగిరిపోయింది నిజంగా చెప్పాలంటే. మరి ఎక్కడికెళ్ళిపోయిందో నాకు తెలవదు. నేను మళ్ళీ రివ్యూ చూసుకుంటున్నప్పుడు అసలు వాయిసే లేదు. అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇగో ఇలానే ఉంటాయండి యూట్యూబర్ కష్టాలు. ఎంత టైం పెట్టినా కూడా ఒక్కొక్కసారి అది ఎలానో అట్లా వెళ్ళిపోతూ ఉంటది. అందుకే 24/7 దీనిపైనే ఉండాలి అనుకుంటాము కానీ ఒకటి అంటే ఒక ఒక మన 100% మనం మైండ్ పనిచేస్తుంది అనంటే కనీసం 50% అయినా యూట్యూబ్‌లో ఉంటదనమాట. కంటెంట్ ఎలా వెళ్తుంది, నెక్స్ట్ ఏం తీయాలి, ఈ రోజుకి ఈ వీడియో అయిపోయింది, దీనికి ఎంతమంది వ్యూస్ వచ్చాయి, ఆ వచ్చిన ఎంతమందైనా కానివ్వండి, ఫస్ట్ 3 అవర్స్‌లో వచ్చే కొన్ని వ్యూస్, తర్వాత 2 డేస్‌కి అది పుషప్ అవుతూ ఉంటది కదా! అలా వచ్చిన వ్యూస్ ఏదో ఒకటి ఏదో నచ్చుతుందా లేదా, అసలు ఇందులో మనం ఎలా కనిపిస్తున్నాము, ఎలా వల్గర్‌గా కనిపిస్తున్నామా, మాటలు ఎలా వస్తున్నాయి, ప్రతీదీ ఆలోచించుకుంటూనే ఉండాలి. బట్ నాకైతే ఇది మైండ్‌కి మంచి ఎక్సర్సైజ్ అండి బాబు. వేరే ఆలోచనలు నా బుర్రలోకి రాకుండా నేనేంటి, నా పని ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, ఇంతవరకే ఇదే సరౌండింగ్స్‌లో తిరుగుతున్నాను తప్ప ఇంకొక కొత్త ఆలోచన వస్తలేదు. సో, అలా జరిగిపోతుందనమాట నా యూట్యూబ్ జర్నీలో నా లైఫ్ అనేది. ఇంకా మొత్తానికి పప్పు యాడ్ చేసేసుకున్నాను. అలా అని అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేయమని నేను చెప్పను. బట్ మీకు ఏదైనా ఇష్టం ఉంటే మాత్రం దాని మీద టైమ్ స్పెండ్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు బుర్ర అనేది ఆలోచనల పుట్ట అయిపోయిందనమాట. దానికి అతిగా ఆలోచిస్తే కూడా బుర్రలాగా ఉండట్లేదు. అందుకని చెప్పేసి ఎప్పుడు దానికి ఒక పని పెట్టాలి. నాకు ఇందులో నుంచి ఇన్‌కమ్ వస్తదా, వేరే ఆల్‌ఎల్స్ వస్తదా అని కాకుండా చేసుకోవాలి అంటే ఏదో ఒకటి ఉండాలి వ్యాపకం అని మాత్రం చెప్పగలను. చూసారు కదా ఆయిల్ ఎంత తేలిందో. అసలు నా కూరలు చూస్తే మీకు తెలిసే ఉంటది. ఎవరికైనా ఇంత ఆయిల్ వేసి నేనెప్పుడు కర్రీస్ చేయలేదు. చూసారు గదా! చాలా ఆయిల్ వచ్చింది. అనుకున్నాను అనవసరంగా తొందరపడ్డానేమో అని అది అనిపించింది గానీ, పిల్లలకు మాత్రం చాలా బాగా నచ్చిందండి కూర. అంటే వాళ్ళకు అంతే ఆయిల్ ఎక్కువేస్తే కూర అయిపోతుంది గదా! ఈలోపు మా ఆయనకైతే అన్నం అయితే బాక్స్ పెట్టనీకని చెప్పేసి చల్లార్చాను. పనయిపోయింది. ఇంకొక 20 మినిట్స్ టైం ఉంది. ఈలోపు నేనైతే టిఫిన్ అయితే చేయాలి బ్రేక్‌ఫాస్ట్. ఇంకా కూర కూడా కొంచెం వాటర్ ఎందుకు ఎక్కువేసాను అంటే, మనకి మొత్తం నేను పొట్టు తీయలే గదా! ఆ పొట్టుతో పాటు బీరకాయ ఉడకాలి అంటే టైం తీసుకుంటాయి. వాటర్ కొంచెం పట్టాల్సిందే. అందుకని చెప్పేసి వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా సేమియా ఉప్మా నేను ముందు రోజు దోసకి అలా దేనికి నానబెట్టలేదనమాట. సింపుల్‌గా తొందరగా అయిపోవాలి బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పేసి ఇక సేమియా ఉప్మా అయితే చేసేస్తున్నాను. అది ఆల్రెడీ నేను ముందు వీడియోలోనైతే షేర్ చేశాను. నేను సేమియా ఉప్మా ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి. ఫైనల్ క్లైమాక్స్ అయితే ధనియాల పొడి. ధనియా పౌడర్ లేనిది నా కూర అయితే అస్సలు ఎండవదు. అది ఏ కూరైనా కానివ్వండి కంపల్సరీగా ధనియా పౌడర్ ప్లెయిన్ అయితే వేస్తాననమాట. ఇక ధనియా పౌడర్ వేసి అలా కలిపేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడికైతే కూర అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే సేమియా ఉప్మా అయితే చేసేస్తాను. అదైతే మీకు షూట్ చేయనులెండి. ఇక్కడికైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ రోజుతోటి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.